జగిత్యాల జిల్లాలో గణనాథుని విభిన్న రూపాలు భక్తుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వినూత్న ఆలోచనలతో విశ్వశ్రీ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన వినాయకపు విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 15 ఏళ్లుగా ఏటా సరికొత్త కాన్సెప్ట్తో విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు. ఈసారి తల్లి గర్భంలోని శిశువు ఎదుగుదల కాన్సెప్ట్తో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొదటి నెల నుండి 9వ నెల వరకు శిశువు ఎదుగుదలను విగ్రహాల రూపంలో చూపించారు. మట్టి విగ్రహాలతోనే ఈ ప్రతిష్ఠ ఉండడం పర్యావరణానికి, సమాజానికి ఓ ప్రత్యేక సందేశం ఇస్తుంది అన్నారు. నా పేరు అనురాధ. ఇక్కడ గణపతి తల్లి గర్భంలో ఎలా ఉంటాడో బేబీ అలా ఉన్నది ఇక్కడి గణపతి. ఇక్కడ గణపతి బాగుంది. అందరూ చూడవలసిన వాళ్ళు కావాలి. ఇక్కడ చూడాలనుకుంటే తల్లి గర్భంలో ఎలా ఉంటామో మనము అలా ఇక్కడ ఉన్నదన్నట్టు. ఈ గణపతి పెట్టడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. చాలా మంచి అబ్బాయిలు మంచిగా పెట్టిండ్రు గణపతి. నెలలో గర్భంలో పిండం ముద్దలాగా ఉంటది. 2వ నెలలో కొంచెం అవతారం వస్తుంది. 3వ నెలలో అవయవాలు వస్తాయి. 4వ నెలలో బాగుంటది, బేబీ బాగా ఉంటది. 5వ నెల వచ్చేసరికి బేబీ మొత్తం అవయవాలు మొత్తం వస్తూ ఉంటాయి అన్నట్టు. జై శ్రీ గణేష్. నా పేరు సాయి కృష్ణ. అది విశ్వశ్రీ యూత్ జగిత్యాల్. ఇది మేము 15 సంవత్సరాలకి వెళ్ళి వినాయక నవరాత్రోత్సవాలు జరుపుతున్నాము. ఇది 16వ సంవత్సరము. ఈ 16వ సంవత్సరంలో సోషల్ అవేర్నెస్ కోసం తల్లి గర్భము మానవ జీవన శైలి అనే గణపతి పెట్టడం జరిగింది. ఈ మానవ జీవన శైలి అంటే ఏంటి అంటే అందులో తల్లి గర్భంలో ఒక్కొక్క నెల బేబీ ఎలా ఉంటుంది, ఫస్ట్ పిండంలా ఉంటుంది. దాని తర్వాత మెల్లమెల్ల దినదిన అభివృద్ధి నెల నెల అభివృద్ధి చెంది 9 నెలలు నవమాసాలు వచ్చి మనిషి పుడతాడు. సో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టడం జరిగింది. మొదటి నెలలో ఎంత ఉంటుంది అంటే ఎన్ని ఇంచెస్ ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది, ఆహారం తింటే తల్లికి శిశువుకి ఎంత ఆరోగ్యం